जय क्रिकेट टीम
అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని మీ గోత్రనామాలు మీ కుటుంబ సభ్యుల పేర్లందరూ కూడా చెప్పుకుంటామా అందరూ కూడా మీ గోత్రనామములు కుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ దేవాలయ ప్రతిష్ఠ యజ్ఞ కర్మణి సకల ఆటంక దోష పరిహారార్థం శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే మమ గ్రామే సకల దోష పరిహారార్థం యథాశక్తి ప్రథమతః ప్రదోషకాల సమయే శ్రీ మహాగణపతి సహిత నవగ్రహ దేవత హోమం కరిష్యే ఇదే సంకల్ప్య అక్షతోదకం అత్ర నిదాయ అందరు కూడా మీ చేతిలో ఉన్న అక్షతలు హోమగుండం మీద ఇటుక దగ్గర పెట్టి నమస్కారం మధ్యలో పుష్పాల మధ్యలో అక్షతలు పుష్పాల మధ్యలో వేసేయండి అంతే అలా వేసి నమస్కారం తీసుకొని ఇప్పటిదాకా మనం ఉపకల్పినం అవనీయ ద్రవ్యం యక్షమానాభ్యో దేవతాభ్యోస్తు నమః యథా దైవన వస్తు ఓం భద్రం కరుణే ఉపగ్రహాయ అనుకుంటూ ఉండండి అని చెప్పుకుంటూ వేయవచ్చును. ఎందుకు దాని అర్థం చెప్తూ ఉన్నామంటే ఆ గ్రహానికి కానీ దేవతకు కానీ మనము ఏదైనా హిందూ సాంప్రదాయ ప్రకారం ఏదైనా తెలుసుకొని ఆ దేవతా విశేషం తెలుసుకొని చేస్తేనే చాలా గొప్పదైనటువంటి వరాలను ప్రసాదిస్తారు. మనం తిరుపతి వెళ్ళి ఓం నమ శివాయ అంటామా అనము, శ్రీశైలం వెళ్ళి గోవింద అంటామా అనము. అంటే ఏ దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే ఆ దేవుడు పలుకుతాడు. మనం యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు అగ్నిదేవుని ద్వారా మనం ఆ దేవతలకి హవిస్తూ అంటే వాళ్ళకి భోజనం వసతి పెడుతున్నట్టే మనం అంటే శక్తిని ఇస్తూ ఉన్నట్టు దేవతలందరికీ కూడా. కాబట్టి ఏ దేవతకైతే మనం యజ్ఞం చేస్తూ ఉన్నామో ఆ దేవతని మనసులో అనుకుంటూ వేస్తేనే ఆ ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఆ తాత్పర్యం అంటే దేవతా విశేషం కూడా చెప్తూ ఉన్నాము. మనం ఇప్పుడు రాహువుకి హోమం చేస్తూ ఉన్నాము. రాహువు అరిష్ట దోషములన్నింటినీ కూడా పోగొడతాడు. బాల అరిష్ట దోషములు అంటే చిన్నపిల్లలకి 7 సంవత్సరాల వరకు అరిష్ట దోషములు అనేది ఉంటాయి. అలాంటి అరిష్టాలకి ఏవి మీ ఇంట్లో ఉన్నా కూడా తొలగిపోవాలి అని నమస్కారం చేసుకొని ఓం రాహవే నమః అని మనసులో అనుకుంటూ స్వాహ అన్నప్పుడు వేస్తున్నాను. ఓం రాహవే నమః. ఓం అన్ని కూడా నిదానంగా కింద పెట్టేసి పైకి లేచి నిల్చోండి. హోమం మీద లేకుండా కింద పెట్టేసి తర్వాత భర్త ముందు భార్య తర్వాత ఎవరి హోమం మీద వాళ్ళు నిదానంగా ప్రదక్షిణ చేయాలి. భర్త ముందు ఉండాలి, భార్య తర్వాత ఉండాలి. చెప్పేది ముందు హోమం చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయాలి.
नमस्ते ज्ञानवत्याय नमस्ते दक्षिणाग्नये महावाणीयाय महावेद्यै नमो नमः काण्डद्वयोपवाद्याय परमब्रह्मस्वरूपिणे सर्वभवस्वरूपादेकीशाय नमो नमः गोविन्दमाधवानन्दके नमः कृष्णविष्णुऋषिकेश वासुदेव नमोऽस्तुते स्वस्ति श्रद्धां वेदां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे अव्यवाहन श्रियं देहि मे अव्यवाहन ओम नमः इति नमस्कारं చేసుకోండి. అందరూ కూడా చేతులు జోడించి పలకండి. స్వస్తి మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే అవ్యవాహన ఓం నమః ఇది విఘ్నేశ్వరుని మంచి నమస్కారం చేసుకోండి. మళ్ళీ కూడా స్వామి ఇచ్చారు కదా ఈ శ్లోకానికి స్వస్తి శ్రద్ధ అన్ని పెట్టి ఇప్పటిదాకా నేను యజ్ఞం చేశాను. స్వామి మాకున్నటువంటి ఇప్పుడు ఏదైతే కోరికలు కోరుకుంటున్నానో ఆ కోరిక నెరవేర్చుగా చెయ్యి స్వామి అని ఈ శ్లోకాల్లో కూడా స్వామిని వేడుకుంటున్నాం. అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించి మీరు ఏ పనిలో ఏ వృత్తిలో ఉన్నారు కరిష్యమాణ సమేదక సపరివార మహాగణపతి పూర్వక విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి నందీశ్వర సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్వక ఆదిత్యాది నవగ్రహ దేవత పూర్వక ఆలయ శిఖర ధ్వజస్తంభ పూర్వక గ్రామ నాభిశిలా ప్రతిష్ఠ యజ్ఞకర్మణి అస్యాం మూర్తౌ అవఘాతాది దోష పరిహార అర్థం జలే తత్ అధివాస అంగ భూతం దేవే అధిష్టాన యోగ్యత సిద్ధ్యర్థం యథాశక్తి జలాధివాసనం అహం ఆచరిష్యే నమః. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈ జలాధివాసం అంటే ఏంటంటే చిన్నగా చెప్తాను. మామూలుగా శిల్పి చెక్కేటప్పుడు విగ్రహాలను ఏం చేస్తాడు, కాళ్ళతో తొక్కి ఆ ఉడితోటి వేడి చేసి కాల్చి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, మిషన్లతో పోసుకుంటాడు విగ్రహాన్ని. అప్పుడు ఏమైపోతుందంటే అక్కడక్కడ చేతి వేళ్ళ దగ్గర కానీ గంగపల్లి దగ్గర కానీ ఎక్కడ ముక్కు దగ్గర కానీ కాలి వేళ్ళ దగ్గర కానీ అంటే ఎక్కడో చోట చిన్న చిన్న ముక్కలు లేచిపోతుంది. ఆ లేస్తే ఏముంటుంది, అటువంటి విగ్రహాలు ప్రతిష్టకు యోగ్యం కాదు. అందుకోసం అని చెప్పేసి ముందు మనం విగ్రహాలు ఇప్పుడు ఎంతసేపు ఇవి ఓన్లీ రాతి విగ్రహాలు మనకి బొమ్మలు. ఈ బొమ్మలకు మనం ప్రతిష్ట చేయాలి అంటే దేవకళ అనేటువంటిది రావాలి కదా. అటువంటి దేవకళ ఎలా వస్తుంది? ఈరోజు నీళ్ళలో ఉంచుతాం మన విగ్రహాన్ని. ఎందుకోసం అంటే చెప్పే కదా, ఆ శిల్పి చెక్కేటప్పుడు ఏమైనా లోటుపాట్లు జరిగితే అవి విగ్రహాలు దేవస్థానంలో ప్రతిష్ట యోగ్యం కాదు. ఎందుకు యోగ్యం కాదు? దీంట్లో ఏంటంటే చిన్న విషయం, యావత్ చంద్రావళి సూర్య తావత్య ప్రతిఘాగ్రహ అంటే మనం ప్రతిష్ఠింపజేసేటటువంటి విగ్రహాలు ఈ దేవతామూర్తులు ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఎంతకాలం అయితే ఉంటారో అంటే ఇప్పుడు కాదు, ఇంకో 100 ఏళ్ళు కావచ్చు, 500 ఏళ్ళు కావచ్చు, 1000 ఏళ్ళు కావచ్చు, ఎన్నెళ్ళు చెప్పలేము మనం. అంటే ఉన్నంతకాలం దేవతామూర్తులు అలానే దేవాలయంలో విరాజిల్లుతుంటారు మన గ్రామాన్ని రక్షిస్తూ. అటువంటిప్పుడు మనం దేవతలకు అభిషేకాలు చేస్తాము. పంచామృతాలు, పాలు, మెరుగులు, ఇదేవి చక్కెర, పండ్లు, అలాగే నీళ్లు, ఇలా సుగంధ ద్రవ్యాలు పలుపలు రకాలుగా అభిషేకాలు చేస్తాము. అవన్నిటి కూడా చల్ల పదార్థాలు, అవన్నీ కూడా చల్లగా ఉంటాయి కదా, చల్లటి పదార్థాలు. అటువంటి చల్ల పదార్థాలు విగ్రహమైనటువంటి పటిష్టం అంటే గట్టిదనం ఉందా లేదా, కొన్ని సూత్రాలు పెట్టుకుంటారు కొంతమంది. అంటే
తెలియదు. ఆ చెక్క శిల్పి ఏం చేస్తాడు, నాకు డబ్బులు వస్తాయి ఎంతవరకు, వాళ్ళకి ఏదో ఉపయోగించి పంపించేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఏం చేస్తారు, మనల్ని మోసం చేయడానికి అలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. ఆ శుద్ధులా ఏమవుతుంది, మన అభిషేకాలు చేయగా చిన్నగా కరిగిపోవడము, లేదా ఏదైనా భిన్నమవడం కానీ ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా వేడు ఉంది, చేతి వేడు ఉంది, విరిగిపోయి ఉంది, దానికి నల్లది వాళ్ళ దగ్గర అతికిచ్చేది ఒకటి ఉంటుంది, గబ్బు లాంటిది, అది పెట్టి అతికిచ్చేస్తారు, మన కంటి కనపడుతుంది. అలా ఉంటే మన పరిస్థితి ఏముంది కదా, ఈ నీళ్ళలో ఉంచడం చేత ఆ చల్లదనానికి విగ్రహాలు తట్టుకుంటాయా తట్టుకోవాలి. అలాగే ఇటువంటివి ఏమైనా అంటే ఏమైనా భిన్నమైన కానీ అట్లా అతులు కానీ ఏమైనా ఉంటే కూడా అది కూడా బయటకు వచ్చేస్తాయి. అది ఒక విగ్రహం తెలిసిపోతుంది. అంటే ఒక పరీక్ష, ఇది ఒక విగ్రహాలకు పరీక్ష. అటువంటిది జలాదివాసం అంటే ఈ యొక్క విగ్రహాలకు దేవకళ రావాలి అంటే ఈ యొక్క పరీక్షలను చేసి ఆ విగ్రహాలకు దేవకళ అనేటువంటిది ప్రసరింప చేయాలి. అందుకే ఈ యొక్క జలాదివాసం చేసినప్పుడు వారుణ మంత్రాలు ఉంటాయి. అంటే నీటికి అధిపతి ఎవరు, నీటి దేవదేవుడు వరుణుడు, ఆయన అనుగ్రహం ఉంటేనే మనకు వర్షాలు పడతాయి, పంటలు పడతాయి. వర్షాలు రాకపోతే ఏమేమి ఉన్నాయి, నీరు ఉండాలి, భూమిలో బోర్లు వేసుకోవాలన్నారు. బోర్లు వేయాలంటే వరుణ అనుగ్రహం ఉండాలి. ఆ వరుణకు 4 వేల ఉండాలి. ఈ యొక్క ఈ నీళ్లు పోసే దగ్గర మీరు ప్రజానికి నీళ్లు పోస్తారు. ఈ పోసే సమయంలో ఆ 4 వేదాల్లో ఉన్నటువంటి వరుణ మంత్రాలు ఏవైతే ఉంటాయో అది పారాయణం చేస్తాము. అది ఆ మంత్రాల చేత పారాయణం చేయడం చేత, ఎందుకంటే మన దేవుడు ఎక్కడ దొంగతాడు, ఒక మంత్రానికి దొంగతాడు. దేవుడు ఒక మంత్రానికే దొంగతాడు. కాబట్టి ఆ మంత్రాల శక్తికి ఏం చేస్తుందంటే దేవుడు ఇక్కడ నుంచి కూర్చుంటాడు. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతిష్టాభాగంలో కూడా దగ్గరుండి ఆయన వీక్షిస్తూ ఉంటాడు. ఎప్పుడు 3వ రోజు మనం దేవాలయంలో ఎంత ప్రతిష్టాపన విగ్రహాలు పెట్టి ప్రతిష్ట చేస్తాం కదా, చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ప్రత్యక్షంగా ఆ విగ్రహంలోకి ప్రత్యేక బొమ్మలే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ దేవుని యొక్క మంత్రాలన్నీ కూడా బీజాక్షరాలన్నీ ఉంటాయి, 3 మంత్రాలన్నీ అవన్నీ కూడా స్వామివారికి చెప్పి ఆవాహన చేస్తాం విగ్రహాల్లో. అప్పుడు స్వామివారు మనకి విగ్రహ రూపంలో కాకుండా ఆయన దేవతా రూపంలో ఉంటారు. అంతవరకు కూడా ఒక బొమ్మ అంతవరకు. కాబట్టి జలాదివాసం ఈరోజు చేస్తున్నాను. రేపు రాత్రికి ధాన్యాదివాసం చేస్తాను. ధాన్యం అంటే చెప్పే కదా, ఇది చదువు పరీక్ష, అది వేడి. ఎందుకు, దేవాలయంలో దీపం ఉంటుంది. అలాగే మనం పూజ చేసేప్పుడు ఊదిగడ్డీలు ఆరాధన చేస్తాం. ఆ వేడి తల్లి తక్కువ తక్కువ ఇవన్నీ కూడా ఈరోజు జలాదివాసం, రేపు రాత్రి ధాన్యాదివాసం చేత విగ్రహాలు ప్రతిష్ఠ చేయడానికి యోగ్యమా కాదా అనేది మనకు ఒక చిన్న పరీక్ష అన్నమాట విగ్రహాలు. కాబట్టి ఒక జలాదివాసం తెలుసుకుంటుంది. అందరూ కూడా ఓం నమః శివాయ అనుకుంటున్నారు. అది మోటార్ నంది మునగడు